అయ్యా నమస్కారం అండి. అయ్యా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్టేరు పక్కన ఉన్న యజ్ఞపురిలో ఉమా పార్వతి సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వీరి యొక్క వివరాలు, ఈ క్షేత్రం వివరాలతో పాటు మన రామరాజ్య స్థాపనకు వారు ఏ రకంగా సహకరించగలరు, ధర్మస్థాపన కోసం మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయ్యా నమస్కారం మహాత్మా. నా పేరు వీర రాఘవరెడ్డి, గోత్రం మహిపాల, వర్ణం శూద్ర, ప్రవర కాశ్యప, వంశం ఇక్ష్వాకు. అయ్యా తమరి పేరు గోత్రం చెప్పి ఇక్కడ ఈ ఆలయం విశేషాలు, క్షేత్ర పురాణం ఏమన్నట్టు కొంచెం క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పండి అయ్యా. ఎక్కువసేపు చెప్పినా ఆ ప్రేక్షకులకు ఉండే సమయం లేదు, వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కదండి అయ్యా. ఇది యజ్ఞపురి క్షేత్రం అయ్యా. మాది భారద్వాజ వంశీయులం. అయ్యో చాలా సంతోషం. మా శమన వైరుది కూడా భరద్వాజ గోత్రమే స్వామి. భరద్వాజ గోత్రం. అయ్యా. కోట లక్ష్మీ నరసింహ శర్మ. అయ్యా. ఇక్కడ పూర్వం 200 సంవత్సరాల క్రితం స్వామి కాలావతులు ఉండేవాడు, యువతలకు మార్చారు. పుట్లింగం బ్రహ్మసూత్రం ఉన్న స్వామి. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఇది కట్టిన 100 సంవత్సరాలకు సంతాన గోపాల స్వామిని కట్టారు. ఊళ్ళో యజ్ఞాలు యాగాలు చేసేవారని పూర్వం ప్రతీతి. ఆ యజ్ఞ హవిస్సు గురించి సోముడు అనే నామధేయంతో సోమేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఇదంతా బ్రాహ్మణ అగ్రహారం పూర్వం. భేతన పట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పి ఇక్కడ యజ్ఞ క్రతువులు చేసేవారు. ఆ తాందాను అష్టాదివర్ణం వచ్చేసారు. బ్రాహ్మణులందరూ ఇక్కడి నుంచి పొరుగురు వెళ్ళిపోవడంలో ఈ స్వామిని ఇక్కడ నిర్ణయం చేశారు. ఇది షావుకారులు మెయింటెనెన్స్ చేస్తున్నారు ప్రస్తుతం. ఇప్పుడు ధర్మకర్తలుగా వైశ్యులు ఉన్నారు. గాదే సాయి విశ్వనాథ్ అని చెప్పి వంశపారంపర్య అర్చకత్వంలో నడుస్తుంది. ఇది ఎండోమెంట్ లో లేదు, ప్రస్తుతం ప్రైవేటు సంస్థ. ప్రధానంగా మా విన్నపం ఏమిటంటే, మేము విన్నాం తమబోటి పెద్దలు చెప్పగా ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని రాముడు వాలితో అన్నాడని పెద్దలు చెప్పగా విన్నాము. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఏమైనా ఉన్నారు, ఎప్పుడైనా పరిశీలించారా? మీకు మొగల్తూరు రాజావారు ఇచ్చారని చెప్తారు. అది ఇది 5వ తరం. అందుకు తరం 100 సంవత్సరాలు దాడిపోయిన తర్వాత ఎవరికి. నేను అడిగిన ప్రశ్న అడిగారు స్వామి. ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ మీకు గోత్రనామాలు దర్శనం చేస్తారు కదా మీరు? మీకు పెనగొండ ఇది గాదివారం దాంట్లో జరుగుతుంది కాదు స్వామి, గాది రాజు అంటారా? అలా కాదు స్వామి, మేము అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ గోత్రనామాలతో అర్చన చేస్తారా? అది ఇక్ష్వాక వంశంతో జరగట్లేదు. అలా కాదు స్వామి, ఇక్ష్వాక వంశీయులు ఎవరో, ఇక్ష్వాక వంశీయులది భూమి అని రాముడు అన్నారు కదా, ఆ ఇక్ష్వాక వంశీయులు ఎప్పుడైనా ఇక్కడికి రావడం పోవడం జరుగుతుందా? నీకు ఇక్కడికి రారు. పెనగొండ క్షేత్రం కన్యకాపరమేశ్వరి అక్కడికి వస్తారు ఎక్కువ. పోనీ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రంలో ఉన్నారో తమరికి ఏమన్నా తెలుసా? ఇక్ష్వాక వంశీయులు ఇక్కడ ఎవరు లేరండి. మొగల్తూరు, నరసాపురం ఆ ఏరియాలో. ఏ గోత్రికులో తెలుసా మీకు? వారు ఆ గోత్రాలు ఏమన్నా తెలుసా? తెలియదు. తమరు ఎంతకాలంగా అర్చకత్వంలో ఉన్నారు? మేము ఒక 50 సంవత్సరాల గురించి ఉన్నాం. 50 సంవత్సరాల్లో ఉన్న మీకు ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో తెలియదు. ఇక్కడ ఎవరు లేరు. కానీ ఏ గోత్రాలు ఉన్నారో తెలుసా? తెలియదు. పర్వాలేదు, పక్కన పెట్టండి. అయ్యా ఇప్పుడు ఈ 2040 కల్లా మా దేవుని నమ్ముకోకపోతే ఇక్కడున్న హిందువులందరినీ చంపేస్తాం, లేకపోతే పారిపోవాలి అని అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారట. ఇది మీరు విన్నారా? అది జరగదండి. మీరు విన్నారా లేదా చెప్పండి. విన్నాను, జరగదు. విన్నారు, సరే. ఇప్పుడు వాళ్ళేమో విధ్వంసం చేయడం కోసం మన ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేయాలి, ఎలా లవ్ జిహాదులు చేయాలి అనే దాంతో ప్రణాళిక వేసుకున్నారండి వాళ్ళు. దానికి ప్రతిచర్యగా ఎదుర్కోవడం కోసం మీరేమైనా హిందూ మత బోధకులుగా లేదా ఇక్కడ అర్చకులుగా మీరు ఏమైనా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారా? మేము ఇక్కడ ప్రణాళిక ఏం లేదండి. అందరూ స్వామి దగ్గర అందరూ సమానం అని. అందరూ ఎవరు వచ్చినా ఏ కులంతో ప్రాతిపదిక లేదు స్వామికి. కళ్ళు 2 సమానం. నేను అడిగేది ఏమిటంటే స్వామి, మేము విన్నాం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన, మేము విన్నాం స్వామి. మా ప్రశ్న ఏమిటంటే వాళ్ళేమో విధ్వంసానికి ఒక రచన చేసుకుని వారి ప్రార్థనా మందిరాల్లో ఒక ఏర్పాట్లు చేస్తున్నారు. మన ప్రార్థనా మందిరాల్లో ప్రధాన అర్చకులుగా ఉన్న మీరు దాన్ని ఎదుర్కోవడం కోసం ఏవైనా ప్రణాళిక ఉందా అని అడుగుతున్నాను. అంతే, ఉందా లేదా చెప్పండి అంతే. ప్రణాళిక ఏం లేదు. మీరేమి ప్రణాళిక వేసుకోలేదు చెప్పండి స్వామి, అయిపోయింది. ఏదైనా అర్చన చేసినప్పుడు సర్వేజన సుఖనోభవంతనే చెబుతాం. ఏమంటే కాశ్మీర్లో బ్రాహ్మణులు పండితుల్ని యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పారు.
తరిమి తరిమి కొట్టారు, చంపారు, ఊచకోత కోసారండి. ఎన్ని జపాలు యజ్ఞాలు ఏమి చేసినా వాళ్ళందరినీ ఊచకోత కోసారు. కాశ్మీర్ పండితులు మీరు విన్నారా వినలేదా? కాశ్మీర్లో, పాకిస్తాన్లో చేశారు, బంగ్లాదేశ్లో చేశారు. విన్నారా స్వామి? అందుకని ఏమీ లేదు స్వామి. చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పడం ప్రణాళిక ఉందా లేదా మీరు చెప్పండి అయ్యా. సని పని సమ మరి సమ ప మమ ప మరి సమరి సని పప్ప మమ ప సని ని సని ని సని ప ది సని ప సని ప ని ప మరి స ప సని ప మరి సారి గమ. ఇది శమన వైరి అనగా ముక్కంటి 3 కన్నులు ఉన్నవాడు బోధిస్తే వచ్చి మీతో మాట్లాడుతున్నాడు అయ్యా.